వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీలో శాతవాహనుల యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా శాతవాహనుల గురించి పురాణాలు ఏం మాట్లాడాయి, అందులో భాగంగా శాతవాహనుల గురించి నాణాలు ఏం మాట్లాడాయి అని మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటుగా శాతవాహనుల గురించి శాసనాలు ఏమని పేర్కొన్నాయి అనేది మాట్లాడుతున్నాం. ఆ శాసనాల గురించి మాట్లాడేటప్పుడు గతంలో చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు బయటపడిన వంశం ఏంటంటే మౌర్య వంశానికి సంబంధించినవి. అశోకుని పాలనా కాలంలో కర్నూలు జిల్లాకు సంబంధించి రాజుల మందగిరి, ఎర్రకుడిపాడు అనేటువంటి 2 గ్రామాలలో అశోకుని శిలా శాసనాలు బయటపడ్డాయని మాట్లాడుకోవడం జరిగింది. అశోకుని శాసనాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శాతవాహనుల శాసనాలే బయటపడ్డాయి. అందులో భాగంగా శాతవాహనులకు సంబంధించినటువంటి సామ్రాజ్యంలో మొదటిసారిగా 2వ రాజు అయినటువంటి శాతవాహన సామ్రాజ్యంలో 2వ రాజు కనుగుడు లేదా కృష్ణుడు కనిహేరి శాసనాన్ని వేయించడం జరిగింది. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యంలో మొట్టమొదటిసారిగా శాసనం వేయించిన రాజు ఎవరంటే కనిహేరి లేదా కృష్ణుడు అంటారు. సార్ గతంలో మాట్లాడడం జరిగింది, నానాఘాట్ శాసనం గురించి మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ దాకా మనం గత వీడియోలో మాట్లాడడం జరిగింది. ఒకసారి నానాఘాట్ శాసనం గురించి మాట్లాడుకొని నెక్స్ట్ శాసనాల్లోకి వెళ్దాం. నానాఘాట్ శాసనం ఎవరు వేయించారంటే దేవి నాగనిక వేయించింది. అసలు దేవి నాగనిక ఎవరి పాలనా కాలంలో అంటే సార్ మొదటి శాతకర్ణి యొక్క కుమారుడైనటువంటి వేదసిరి పాలనా కాలంలో వేయించింది. అంతేగాని ఈ మొదటి శాతకర్ణి పాలనా కాలంలో కాదు. ఈమె నానాఘాట్ శాసనాన్ని నాగనిక ఏం మాట్లాడుతుందంటే నా భర్త అయినటువంటి మొదటి శాతకర్ణికి దక్షిణాపథపతి, అప్రతిహత చక్ర, ఏకవీర, ఏకసూర అనేటువంటి బిరుదులున్నాయని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా నేను మహారాష్ట్ర ప్రాంతానికి, మరాఠా ప్రాంతానికి సంబంధించినటువంటి మహారథి ఒక ఉద్యోగి అయినటువంటి మహారథిత్రాణ కైరో యొక్క కుమార్తెను నేను నాగనిక అని ఈ విధంగా మరాఠాలకు, ఈ విధంగా శాతవాహనులకు మధ్య వైవాహిక సంబంధాల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన శాసనం ఏంటంటే నానాఘాట్ శాసనం. సార్ ఈ శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్. నానాఘాట్ శాసనం తర్వాత ఇప్పుడు మనం 2వ శాసనం అయినటువంటి నాసిక్ శాసనాల గురించి మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ సార్. గతంలో మాట్లాడడం జరిగింది. శాతవాహనుల శాసనాల అన్నీ కూడా ప్రాకృత భాషలోనే ఉన్నాయి, బ్రాహ్మీ లిపిలోనే ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. నాసిక్ శాసనం ఫస్ట్ వేయించింది ఎవరు? గౌతమి బాలశ్రీ వేయించింది. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయాలా సార్? గౌతమి బాలశ్రీ వేయించింది. అసలు గౌతమి బాలశ్రీ ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి గౌతమీపుత్ర శాతకర్ణి జీపీఎస్ సార్, జీపీఎస్ అంటాం. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి వివరించేటువంటి శాసనం ఏంటంటే నాసిక్ శాసనం. నాసిక్ ప్రాంతంలో బయటపడింది కాబట్టి దీన్ని నాసిక్ శాసనం అంటాము. సార్ ఇది ప్రాకృత భాషలో ఉంది, బ్రాహ్మీ లిపిలో ఉంది. ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ వేయించింది. ఎవరి పాలనా కాలంలో? సార్ గౌతమీపుత్ర శాతకర్ణి పాలనా కాలంలో కాదు. 24వ రాజు, 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి, 24వ రాజు జీపీఎస్ కుమారుడు గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైనటువంటి వశిష్ఠపుత్ర పులోమావి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే చూడండి, ఇవన్నీ కూడా మనం పట్టుకొని పోతే కాదు. నాసిక్ శాసనం అంటే అందరికీ తెలుసు, గౌతమీపుత్ర శాతకర్ణిని బాగా పోయినటువంటి శాసనం అని. నాసిక్ శాసనం ఈ క్రింది ఎవరి పాలనా కాలంలో వేయించడం జరిగింది? గౌతమి బాలశ్రీ అని ప్రశ్న అడిగాడు. సార్ నాసిక్ శాసనము ఎవరి విజయాల గురించి తెలియజేస్తుందంటే నో డౌట్ ఆఫ్ ఆల్ గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను ఎవరు వేయించారంటే గౌతమి బాలశ్రీ. ఎవరి పాలనా కాలం అన్నప్పుడు మాత్రం 24వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైనటువంటి వశిష్ఠపుత్ర పులోమావి పాలనా కాలంలో 18వ సంవత్సరంలో ఆయన వచ్చినటువంటి 18వ సంవత్సరం అంటే అవసరం లేదు మీకు. వశిష్ఠపుత్ర పులోమావి పాలనా కాలంలో ఈమె గౌతమి బాలశ్రీ ఏం చేసిందంటే ఈ గౌతమి బాలశ్రీ తన కుమారుడి యొక్క విజయాలను, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను మనవడి పాలనా కాలంలో వేయించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గౌతమి బాలశ్రీకి ఆ నాసిక్ శాసనంలో చాలా ఇంపార్టెంట్ ఏముంది, వీళ్ళు ముగ్గురిని కూడుకోవడం జరిగింది సార్. వీళ్ళు ముగ్గురిని ఆ శాసనంలో, అది మనకి ఇంపార్టెంట్. ముందుగా నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణికి ఏం బిరుదులు ఉన్నాయి ఆమె చెప్తాది. గౌతమి బాలశ్రీ నా కుమారుడు కనుక ఎవరు? గౌతమి బాలశ్రీకి ఏమేం బిరుదులు ఉన్నాయంటే సార్ గౌతమీపుత్ర శాతకర్ణికి ఏమేం బిరుదులు చాలా 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 ఇంపార్టెంట్. ఒక బిరుదు ఏంటంటే క్షత్రియ దర్పమాన మర్ధనుడు.
క్షత్రియ దర్పమాన మర్దనుడు అంటే అర్థం ఏంటంటే క్షత్రియుల యొక్క పొగరును అణచిని వేసిన వాడు అని. క్షత్రియ దర్పమాన మర్దనుడు. ఇక్కడ ఒక డౌట్ రావాలా, గౌతమీపుత్ర శాతకర్ణి క్షత్రియుడు కాదా అని అర్థమడ. నిజమే, రకరకాల కొంతమంది బ్రాహ్మణులు అన్నారు, కొంతమంది శూద్రులు అన్నారు, సరే మనకు వద్దు. ఇక్కడ క్షత్రియ ఆయన బిరుదులు అడుగుతాడు. క్షత్రియ దర్పమాన మర్దనుడు అనగా క్షత్రియుల యొక్క గర్వాన్ని అణచినటువంటి వ్యక్తిని క్షత్రియ దర్పమాన మర్దనుడు అంటే. సార్ ఇంకొక బిరుదు ఉంది, క్షహరాట వంశ నిరవ శేషకార అంటే అర్థం ఏంటంటే క్షహరాట వంశాన్ని నిలువరించిన వ్యక్తి, క్షహరాట వంశాన్ని నాశనం చేసిన వ్యక్తి సార్ క్షత్రియ దర్పమాన మర్దనుడు, క్షహరాట వంశ నిరవశేషకార. సార్ మనకు ఒక క్షహరాటులు అంటే ఎవరో కాదు, శకులనే క్షహరాటులు అంటారు. ఈ క్షహరాట వంశాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి సార్ మనకు నహాపనుడు అనేటువంటి ఒక రాజు వస్తాడు. ఈ నహాపనుడు అనేటువంటి రాజుకు ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నహాపనుని ఓడిస్తాడు. ఓడించి నహాపనుని యొక్క నాణ్యాలను, వెండి నాణ్యాలను, నహాపను యొక్క వెండి నాణ్యాల పైన నహారూపుని బొమ్మ ఉంటే ఈ నహాపనుడి పైన మళ్ళీ బొమ్మ పైన ఆ నాణ్యాలను తీసుకుని, అంటే నహాపనుని యొక్క నాణ్యాలు తీసుకుని మళ్ళీ శాతవాహనుల యొక్క నాణ్యాలుగా శాతవాహనులకు సంబంధించిన గుర్తులు వేసి రెండవసారి పునర్ముద్రిత నాణ్యాలు అంటాం. రెండవసారి ముద్రించి, అనగా ఆల్రెడీ నహాపను నాణ్యాలు ఉన్నాయి, దానిపైనే శాతవాహను యొక్క గుర్తులేసి మళ్ళీ రాజ్యంలోకి, మళ్ళీ ప్రజల దగ్గరికి దాదాపుగా 13,200 వెండి నాణ్యాలను విడుదల చేయడం జరిగింది. సరే, ఈ 13,200 వెండి నాణ్యాలు ఇప్పుడు దొరికాయి కాబట్టి ఆ 13,200 అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువైనా రిలీజ్ చేసి ఉండొచ్చు. కానీ 13,200 నాణ్యాలు ఈ పునర్ముద్రిత నాణ్యాలు లభించాయి. ఎక్కడ లభించాయి? జోగల్ తంబి. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలే. సార్ ఏంటి? క్షహరాట వంశంలో లేదా శక వంశంలో క్షహరాట, సార్ శకుల్లో ఒక తెగ క్షహరాటులు. ఈ క్షహరాట వంశంకి సంబంధించినటువంటి నహాపనుడు జిపిఎస్కు మధ్య యుద్ధం జరుగుతుందంట. ఆ యుద్ధంలో నహాపనుని ఓడించి నహాపనుని పాలనా కాలంలో ఉన్న వెండి నాణాలు తీసుకొని వాటిపైన తిరిగి జిపిఎస్ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన గుర్తులను ముద్రించి మళ్ళీ ఏం చేసిన రాజ్యంలోకి విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా పునర్ముద్రిత వెండి నాణ్యాలు ఎక్కడ లభించాయంటే జోగల్తంబి ప్రాంతంలో లభించాయి. ఎన్ని లభించాయంటే 13,200 లభించాయి. సార్ ఆ నాణ్యాల పైన ఎవరెవరి గుర్తులు ఉన్నాయంటే నహాపనుని యొక్క గుర్తులున్నాయి, శాతవాహన సామ్రాజ్యానికి గుర్తులున్నాయి. వీటిని పునర్ముద్రిత నాణ్యాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నా కుమారుడైనటువంటి జిపిఎస్కి ఏమంటున్నంటే క్షహరాట వంశం నిరవశేషకార, క్షహరాట వంశాన్ని నిర్మూలించిన వ్యక్తిగా బిరుదు ఇవ్వడం జరిగింది. ఎవరు చెప్తున్నారు? గౌతమి బాలశ్రీ. ఏ శాసనంలో? నాసిక్ శాసనంలో. నాసిక్ శాసనం ప్రాకృత భాషలో ఉంది, బ్రాహ్మీ లిపిలో ఉంది. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. సార్ క్షత్రియ దర్పమాన వర్ధనుడు, క్షత్రియుల యొక్క పొగరును అణిచిన వేసినటువంటి వ్యక్తి అని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నదంటే శక అంటే శకులను, యవనులను, శక యవనులు, పహ్లవాది, నిఘాధ ధనుడు. సరే ఏం లేదు, ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. శకులను, యవనులు, పహ్లాది వాళ్ళని మొత్తం అందరినీ నాశనం చేసిన వాడు, వీళ్ళ వంశాలను తుదముట్టించిన వాడని కూడా స్పష్టంగా ఈ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో ఈ జిపిఎస్ ను గౌతమీపుత్ర శాతకర్ణిని పొగుడుతూ మాట్లాడుతుంది. సార్ ఇంకా ఈయన ఏమంటుందంటే ఏక బ్రాహ్మణ, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సార్ గుర్తుకుందా? ఏకవీర ఏకసూర, కన్ఫ్యూజ్ పడతారు. ఏకవీర ఏకసూర అనేటువంటి బిరుదులు ఎవరికి ఉందంటే మొదటి శాతకర్ణికి. నానాగఢ్ శాసనంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ 4 బిరుదులు గుర్తుపెట్టుకోండి. ఈ 4 పొగుడుతూ గౌతమి బాలశ్రీ జిపిఎస్ లో నాసిక్ శాసనంలో చెప్తాంది. సార్ ఇక్కడ మీకు డౌట్ రావాలా? ఏక బ్రాహ్మణ సార్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఏక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుల్లో గొప్పవాడు, ఈ భూమండలంలో ఉన్నటువంటి ఒక గొప్ప బ్రాహ్మణకు సంబంధించిన వాడు ఏక బ్రాహ్మణ అని స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే నాసిక్ శాసనాన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది ఏమంటే ఈ జిపిఎస్ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి ఏమో అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనగా ఇక్కడ చూడండి, ఏక బ్రాహ్మణుడు, నేను ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తిని అని మాట్లాడుతున్నాడు.
షహరాట వంశాన్ని క్షత్రియ గర్భమాన మర్దనుడు, క్షత్రియుల యొక్క పొగరును అణిచివేసిన వాడని స్పష్టంగా చెప్తాను కదా గౌతమి బాలశ్రీ. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు బ్రాహ్మణులు అయి ఉండవచ్చని చరిత్రకారుల యొక్క నమ్మకం. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఖచ్చితంగా 4 బిరుదులు ఉన్నాయి. సార్ ఇంకోటి తెలుసా, దీంట్లో గౌతమి బాలశ్రీకి ఈ బిరుదు లేదు, గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ బిరుదు లేదు. కానీ వేరొక దగ్గర ఆయన ఏమన్నారంటే త్రిసముద్రతోయ పీతవాహనుడు. సరే మాట్లాడదాం అది. అంటే 3 సముద్రాల యొక్క అశ్వాలు ఉన్నాయి కదా, గుర్రాలు, 3 సముద్రాల నీళ్లు తాగినాయి నాకు అర్థం ఏంటంటే త్రిసముద్రతోయ పీతవాహనుడు అంటే 3 సముద్రాలలో నీళ్లు తాగేటువంటి గుర్రాలు కలిగి ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే తూర్పు వైపున, పశ్చిమ వైపున, దక్షిణ ప్రాంతం, ఈ 3 ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన రాజు అని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ నాసిక్ శాసనంలో లేదు ఆ బిరుదు. మీరు నాసిక్ శాసనంలో బిరుదు అంటే ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంకా సపరేట్గా త్రిసముద్రతో పీతవాహనుడు అనే బిరుదు కూడా ఉంది. మళ్ళీ త్రిసముద్రాధిపతి వేరొకరికి ఉంది సార్, అది మళ్ళీ మాట్లాడతా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ గౌతమి బాలశ్రీని తనంతకు తానే ఆమె ఊరుకుంటాను. ఏం ఊరుకుంటానంటే నేను ఒక రాజర్షి పత్ని. సార్ రాజర్షి పత్ని అనగా నేను ఒక రాజు యొక్క భార్యని. సార్ ఈ రాజర్షి పత్ని, రాజపత్ని అంటే క్షత్రియులకు మాత్రమే సంబంధించిన బిరుదు. అంటే గౌతమి బాలశ్రీ ఏమో నేను క్షత్రియుని యొక్క భార్య అని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రము వాళ్ళ కొడుకేమో బ్రాహ్మణుడు అంటారు. ఈ రెండింటి మధ్య సంఘర్షణ వల్ల శాతవాహనులు బ్రాహ్మణుల, శాతవాహనులు క్షత్రియులు అని రకరకాల ఊహాగానాలు చరిత్రకారుల అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నాసిక్ శాస్త్రం ప్రకారం జీపీఎస్ బ్రాహ్మణుడే, నో డౌట్ ఆఫ్ ఆల్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గౌతమి బాలశ్రీ రాజర్షి పత్ని అని కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సార్ ఇంకా వెరీ ఇంపార్టెంట్, మరి ఈ గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ శాసనము వశిష్ఠపుత్ర పులోమావి పాలనా కాలంలో ఇచ్చింది కదా. మరి వశిష్ఠపుత్ర పులోమావి కూడా ఇదే శాసనంలో 2 బిరుదులు ఉన్నాయని చెప్పడం జరిగింది. చూడండి సార్ ఎంత ఇంపార్టెంట్ నాసిక్ శాసనం. ఈ వశిష్ఠపుత్ర పులోమావి కూడా 2 బిరుదులు ఉన్నాయంట. ఆ 2 బిరుదులు ఏంటంటే దక్షిణాపతేశ్వరుడు. సార్ జాగ్రత్తగా దక్షిణాపతేశ్వరుడు. దక్షిణాపతపతి ఎవరుకుంది, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. దక్షిణాపతపతి ఎవరుకుంది మొదటి శాతకర్ణికి, దక్షిణాపతేశ్వరుడు ఎవరుకుంది వశిష్ఠపుత్ర పులోమావి. ఇంకా ఈ వశిష్ఠపుత్ర పులోమావికి దక్షిణాపతేశ్వరుడితో పాటుగా నవనగర స్వామి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ గతంలో గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరికి నవనగర స్వామి అని బిరుదుంది? సార్ ఆయా కాలాలు పోయినాయి, ప్రశ్నించి సింపుల్గా సమాధానం గుర్తుపట్టడానికి కాలాలు పోయినాయి. ఏమడుగుతాడు, ఈ క్రింది వల్ల సరికానిదేని ఇప్పుడు చెప్పినటువంటి కూడా బిట్లే, ఇంపార్టెంట్ బిట్లు. నాసిక్ శాసనం మీద పట్టు రావాలంటే మీరు ఫస్ట్ నాసిక్ శాసనం ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ. ఎవరి పాలనా కాలంలో వేయించింది? వశిష్ఠపుత్ర పులోమావి పాలనా కాలంలో. అసలు నాసిక్ శాసనం ఎవరి గురించి తెలుపుతుంది? ఎక్కువగా జీపీఎస్ గురించి మాట్లాడుతుంది, గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా గౌతమి బాలశ్రీ ఏమంటానంటే నా కుమారుడైనటువంటి జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియ దర్భమాన మర్దనుడు మరియు షహరాట వంశ నిర్వశేషకార మరియు శక యవన పహ్లవ నిఘాతనుడు అని ఏక బ్రాహ్మణుడు అనే బిరుదులు కలిగి ఉన్నాడు. సార్ ఇంకా ఏం మాట్లాడుతానంటే నేను ఒక రాజర్షి పత్నిని, నేను ఒక రాజు భార్యను స్పష్టంగా తెలియజేస్తాను. అదేవిధంగా నా మనవడైనటువంటి వశిష్ఠపుత్ర పులోమావి కూడా దక్షిణాపతేశ్వరుడు నవనగర స్వామి అనే బిరుదు ఉంది అని స్పష్టంగా ఈ శాసనంలో తెలియజేయడం జరిగింది. సార్ చాలా ఇంపార్టెంట్ నాసిక్ శాసనం. నాసిక్ శాసనంలో ఇంకొక మాట ఉంది, నేను నా కుమారుడైన. సార్ ఇక్కడ నేను అంటే అర్థం ఏంటంటే గౌతమి బాలశ్రీ, ఎందుకంటే వేయిస్తున్నది ఈమె. నేను నా కుమారుడైన జీపీఎస్ ఇద్దరు కలిసి లునర్హా కొండల పైన. సార్ లునర్హా కొండలు సార్ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొండలు, నాసిక్ దగ్గర ఉన్న కొండలు. ఈ లునర్హా కొండల పైన ఉన్నటువంటి భిక్షువుల కోసం దాన ధర్మాలు చేసినాము. ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకనగా ఒక రాజు యాక్చువల్గా శాతవాహనులు అంటే మనకు గుర్తు రాల్సింది ఏంటంటే హైందవ మతమే, హిందూ మతమే. అయితే శాతవాహనులో మొట్టమొదటి రాజు అయినటువంటి శ్రీముఖుడు కావచ్చు లేదా శాతవాహనుడు కావచ్చు, వీళ్ళు మాత్రమే జైన మతాన్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా హైందవ మతమే. కానీ బౌద్ధ మతానికి విశేషంగా సేవలు కూడా అందించారు సార్. మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర మాట్లాడుకుంటాం ఆచార్య నాగార్జున నుంచి. సరే ఈ కొండలు మర్చిపోతండి. లునర్హా కొండల పైన ఉన్నటువంటి బౌద్ధ భిక్షుకుల కోసం మేము దాన ధర్మాలు కూడా చేసినామని స్పష్టంగా గౌతమి బాలశ్రీ చెప్తాంది.
ఇదంతా కూడా నాసిక్ శాసనానికి సంబంధించింది. ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయండి. సార్ ఏమిలే మనం చదివేటప్పుడు గ్రూప్ టీ ఏదైనా కానీ పెన్ను పేపర్ మన దగ్గర ఉండాలా, రఫ్ ఉండాలా, ప్రాక్టీస్ చేయాలా. నాసిక్ శాసనంలో ఏం మాట్లాడండి, ఒక స్పష్టంగా ఒక రఫ్ తీసుకుంటే మీకు ఈజీగా రేపు ఎగ్జామ్ హాల్లో అది గుర్తుకొస్తుంది. లేదు మామూలుగా చదువుకుంటామంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సరే నెక్స్ట్ నాసిక్ శాసనం తర్వాత ఇంకా ఏమైనా శాసనం ఇంపార్టెంట్ శాసనాలు, వెరీ ఇంపార్టెంట్ హతిగుంఫా శాసనం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. సార్ ఏంటిలే ఒక శాసనం వచ్చింది అడిగినాడు అంటే దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం సార్. దీని పేరు ఏం పేరంటే హతిగుంఫా శాసనం. వెరీ 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 ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. హతిగుంఫా శాసనం. ఈ హతిగుంఫా శాసనం అసలు ఎవరిది శాసనం? హతిగుంఫా శాసనం ఎవరిదంటే చేది వంశానికి సంబంధించినటువంటి రాజులది. చేది వంశానికి సంబంధించిన రాజు. ఈ చేది వంశానికి ఇంకో పేరు ఏం పేరంటే మహామేఘవాహన వంశం. సరే గతంలో మాట్లాడుకున్నాం. మహామేఘవాహన వంశం అన్నా ఒకటే, చేది వంశం అన్నా ఒకటే. సార్ కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వంశమే చేది వంశము లేదా మహామేఘవాహన వంశం. ఈ హతిగుంఫా శాసనం, హతిగుంఫా అనేది ఒడిశా రాష్ట్రంలో కళింగ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతము. హతిగుంఫా శాసనం. సార్ ఈ హతిగుంఫా శాసనాన్ని ఎవరు వేయించారు? కళింగ కారవేలుడు. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ కారవేలుడు ఏ వంశానికి సంబంధించిన వాడు? చేది వంశానికి. సార్ మహామేఘవాహన వంశానికి సంబంధించిన వాడు. ఈ కళింగ కారవేలుడు హతిగుంఫా శాసనం వేయించాడు. ఈ హతిగుంఫా శాసనంలో ఏం చెప్తున్నాడంటే అసలు ఈ కళింగ కారవేలుడు ఎవరి శాతవాహన సామ్రాజ్యానికి సమకాలికుడు? సార్ ఒక రాజ్యంలో సమకాలికం ఉందంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు లేదా స్నేహము లేకుంటే కవుల మార్పులో జరిగింటుంది కదా. ఈ కళింగ కారవేలుడికి సమకాలికుడు ఎవరంటే మొదటి శాతకర్ణి. అనగా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి మొదటి శాతకర్ణికి కళింగ కారవేలుడికి మధ్య యుద్ధం జరిగింది. ఈ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ కళింగ కారవేలుడు హతిగుంఫా శాసనంలో ఒక నగరాన్ని ప్రస్తావిస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ సార్. ఆ నగరం పేరు ఏంటంటే చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నగరాన్ని మూషికా నగరం. సార్ ఆ మూషికా నగరం ఏంటో చెప్తా సార్, జాగ్రత్తగా రండి. కళింగ కారవేలుడు హతిగుంఫా శాసనంలో ఏం చెప్తున్నాడంటే కళింగ ప్రాంతానికి పశ్చిమం వైపు పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు. సార్ మొదటి శాతకర్ణి మాట మాట్లాడాలి. ఎందుకోసం అంటే అత్యధిక మంది చరిత్రకారులు కళింగ కారవేలుడు సమకాలికుడు ఎవరు మొదటి శాతకర్ణి ఉంటాడని చెప్పి మొదటి శాతకర్ణి గురించే మాట్లాడటం జరుగుతోందని అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం. సార్ ఈ కళింగ కారవేలుడు ఏమంటారంటే కళింగ ప్రాంతానికి పశ్చిమంగా విస్తరించినటువంటి ఒక రాజును నా మీదికి దండయాత్రకు వస్తే నేను తరిమి కొట్టాను. ఎక్కడి వరకు తరిమి కొట్టాను? మూషికా నగరం వరకు తరిమి కొట్టాను. సార్ అత్యధిక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మూషికా నగరం అంటే ఏంటంటే పట్టిప్రోలు. బ్రెయిన్లో ఫీడ్ చేయండి. అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం ఏంటంటే పట్టిప్రోలు. సార్ గుర్తుకొచ్చిందా పట్టిప్రోలను? సార్ కుబేరకుడు అనేటువంటి రాజు పరిపాలించాడు, గుర్తుకొచ్చిందా? నగర పాలన తెలియజేసిన శాసనం ఏంటంటే పట్టిప్రోలు శాసనం. ఈ మూషికా నగరం వరకు మేము అతన్ని తరిమి కొట్టాము. అంతటితో ఆగలా. ఈ మూషికా నగరాన్ని ఏం చేసామంటే గాడిదలతో దున్నించాం. సార్ ఏం సార్ గాడిదలతో దున్నించారు? ఎద్దులతో దున్నిస్తారు, లేకపోతే దున్నపోతులతో దున్నిస్తారు కదా. గాడిదలతో దున్నించడం అంటే మనందరికీ తెలిసిందే. గాడిదను ఒక అవమానకరంగా భావిస్తారు. అనగా గాడిదల మీద ఊరేగింపులు పేరు వినే ఉంటారు. అంటే అవమానకరమైన జంతువుగా గాడిదను భావించినప్పుడు ఆ గాడిదల సహాయంతో మీ నగరాన్ని దున్నిస్తున్నామంటే మీరు ఎంత పనికిమాలలో అర్థం చేసుకోండి. మీరు మా మీదకి దండయాత్ర సాగిస్తారా? ఎవరు మమ్మల్ని ఆపలేరనే ఉద్దేశంతో ఈ విధంగా గాడిదలతో ఈ బట్టిప్రోలు నగరాన్ని దున్నించడం జరిగింది. గార్ధాబాలు అనగా గాడిదలతో దున్నించినటువంటి నగరం ఏంటంటే బట్టిప్రోలు నగరం. ఆ నగరానికి మూషికా నగరం. సార్ ఈ బట్టిప్రోలు అనే పదం లేదు అక్కడ, మూషికా నగరాన్ని అని మాట్లాడుతున్నారు. హతిగుంఫా శాసనంలో అయ్యా కళింగ కారవేలుడైన నేను మా కళింగ ప్రాంతానికి పశ్చిమ వైపులో పరిపాలిస్తున్న ఒక రాజు నా మీదకి దండయాత్రకు వస్తే ఆ రాజును మూషికా నగరం వరకు మేము వెళ్ళి ఆ మూషికా నగరాన్ని గాడిదలతో దున్నించినాము అని చెప్తూ గాడిదలతో దున్నించిన ఆ మూషికా నగరానికి ఈ కళింగ హతిగుంఫా శాసనంలో ఏం పేరు పెట్టాడంటే ఈయనే పితుండ నగరం అని కూడా అన్నాడు. పేరు పెట్టాడంట పితుండ నగరం. సార్ ఈ మూషికా నగరమే చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో. ఫస్ట్ మేము మూషికా నగరం వరకు పోయినాం, గాడిదలతో దున్నించినాము. దున్నించి దానికి ఏ పేరు పెట్టాను? పితుండ నగరం అని పేరు పెట్టినా. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారంటే చరిత్రకారులందరూ అసలు ఏంటి ఈ మూషికా నగరం?
అసలు ఏంటి ఈ మూసికా నగరానికి ఆయనే పేరు పెట్టాడు, పితుండ నగరం అని ఎందుకు పేరు పెట్టాడు? అసలు ఏంటి ఈ మూసికా నగరం అంటే అత్యధిక మంది చరిత్రకారులు ఏమంటారంటే, అయ్యా కళింగ ఉంది, ఒడిశాలో ఉంది, కళింగకు పశ్చిమ వైపుగా ఉన్నటువంటి నగరము, ఆయనకు దగ్గరలో ఉన్న నగరము పశ్చిమ వైపు ఉన్నది, ఖచ్చితంగా బట్టిప్రేలు అయి ఉంటుంది. ఈ బట్టిప్రేలు నగరమే మూసికా నగరం, పితుండ నగరం అని చాలా మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అందుకే గతంలో అడిగిన గ్రూప్ 2లో మూసికా నగరం అని ఈ క్రింది ఏ నగరాన్ని పిలుస్తారు? బట్టిప్రోలు నగరం. బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్, బట్టిప్రోలు అన్నా మూసికా నగరం అన్నా పితుండ నగరం అన్నా అంతా ఒకటే అని అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం కాబట్టి ప్రశ్నాపత్రం కూడా మనకు ఆ విధంగానే రావడం జరిగింది. సార్ ఇంకోటి, ఈ హతిగుంప శాసనంలో చతురంగ బలాలను గురించి వర్ణించింది. సార్ చతురంగ బలాలు వెరీ 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 ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో ఇలాగే అడుగుతాడు. చతురంగ బలాల గురించి పేర్కొన్న శాసనం ఏంది? చతురంగ బలాలంటే పదాతి దళం అంటే ఆర్మీ అంటాం కదా సార్. తర్వాత అశ్విక దళం గుర్రాల మీద ఉండేది సార్, పదాతి దళం కానీ అశ్విక దళం కానీ సార్. గజబలం, గజదళం అంటాం. గజదళం అంటే ఏనుగులతో. తర్వాత రథబలం. ఈ నాలుగుటి మనం చతురంగ బలాలు అంటాం. ఈ 4 చతురంగ బలాల వల్లనే నేను అనగా కళింగ కారవీరుడు గెలుపొందడం జరిగిందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. చతురంగ బలాల వ్యూహం ముందుగా పదాతి దళం ఉంటుంది, వాటి వెనుక వైపు అశ్విక దళం ఉంటుంది. ఈ విధంగా కుడివైపు ఎవరు ఉండాలా, ఎడమ వైపు ఎవరు ఉండాలా, వెనక వైపు ఎవరు ఉంటారు, ముందు వైపు ఎవరు ఉంటారు, స్పష్టంగా చతురంగ బలాల గురించి స్పష్టంగా తెలియజేసిన శాసనం ఏంటంటే హతిగుంప శాసనం. ఈ విధమైనటువంటి నా దగ్గర ఉన్నటువంటి పదాతి దళం కానీ, నా దగ్గర ఉన్న అశ్విక దళం కానీ, నా దగ్గర ఉన్నటువంటి గజదళం కానీ, నా దగ్గర ఉన్న రథబలం కానీ, ఈ 4 వల్లనే నేను గెలుపొందాను. పితుండ నగరాన్ని అనగా మూసిక నగరాన్ని గాడిదలతో దున్నించినాను అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే మన చరిత్రకారులు ఆ మూసిక నగరము ఆయన పేరు పెట్టిన పితుండ నగరము ఏంటో కాదు, అది బట్టిప్రోలు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది హతిగుంప శాసనం. వెరీ 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 ఇంపార్టెంట్. బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్, 1కి 2 సార్లు చదవండి. ఇది కూడా ప్రాకృతిక శాసనమే. ఇంకా ఏమైనా శాసనాలు ఉన్నాయా? ఇంకొక శాసనం వెరీ ఇంపార్టెంట్ శాసనం, జునాగఢ్ శాసనం. సార్ ఎందుకు సార్ జునాగఢ్? సార్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ప్రజెంట్ అయితే ముందు మహారాష్ట్ర ప్రాంతమే కదా, గుజరాత్ రాష్ట్రంలో ఉంది జునాగఢ్. ఈ జునాగఢ్ శాసనం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్లో కొన్ని 100 సార్లు సివిల్ సర్వీస్ నుంచి కానిస్టేబుల్ వరకు అడిగింటారు. భారతదేశం మొట్టమొదటి సంస్కృత శాసనం. సార్ అశోకుడు వేయించిన శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలోనే ఉన్నాయి, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. సార్ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శకరాజు అయినటువంటి వెరీ ఇంపార్టెంట్ శకులు. సార్ భారతదేశాన్ని పరిపాలించినటువంటి శకరాజు అయినటువంటి శకులు. సార్ శకరాజు ఆయన పేరేం పేరంటే రుద్రదమనుడు. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ మనకెందుకు సార్ శాతవాహనుల కాలం అంటే శాతవాహనులకు సమకాలికంగా పరిపాలించారు. సార్ శాతవాహన సామ్రాజ్యానికి సమకాలికంగా పరిపాలించిన శకరాజుకు సంబంధించినటువంటి రుద్రదమనుడు అనేటువంటి రాజు జునాగఢ్ ప్రాంతంలో ఒక శాసనం వేయించాడు. దాని పేరే జునాగఢ్ శాసనం. ఇది సంస్కృత భాషా శాసనం. సార్ ఇక్కడ ఎందుకు వచ్చింది దీన్ని రుద్రదమనుడు వేయించిన సంస్కృత శాసనం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. రుద్రదమనునికి ఒక కుమార్తె ఉంది సార్, ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉంది. సార్ కుమారుడు గురించి ఆల్రెడీ మాట్లాడినా, ఇప్పుడు కుమార్తె గురించి మాట్లాడుతున్నా. రుద్రదమనిక. సార్ రుద్రదమనిక ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఈమె కోసమే ఆ జునాగఢ్ శాసనం గురించి ప్రస్తావన వచ్చింది. సంస్కృత భాషలో వేయించిన మొట్టమొదటి శాసనం జునాగఢ్ శాసనం. ఏ రాజు వేయించాడు? శక రుద్రదమనుడు. ఆయన పేరు శక రుద్రదమనుడు. సార్ ఎవరు వేయించారు? రుద్రదమనుడు. ఆ రుద్రదమనుడు వేయించినటువంటి జునాగఢ్ శాసనంలో ఏం చెప్తున్నాడంటే, నా కుమార్తె అయినటువంటి రుద్రదమనికను శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి 25వ రాజు వాసిష్ఠపుత్ర శాతకర్ణి. వాసిష్ఠపుత్ర శాతకర్ణి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కన్ఫ్యూజ్ పడతారు చాలా మంది. ఈయనకే శివశ్రీ శాతకర్ణి అని కూడా అంటారు. శివశ్రీ శాతకర్ణి. సార్ జిపిఎస్కు గౌతమిపుత్ర శాతకర్ణికి 2 కుమారులు ఉన్నారు. ఒక వ్యక్తి పెద్ద ఆయన పేరు జిపిఎస్ తర్వాత 24వ రాజుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే వాసిష్ఠపుత్ర పులోమావి. ఈయన 2వ పులోమావి అంటారు. అనగా మొదటి పులోమావి ఉన్నాడు, వాసిష్ఠపుత్ర పులోమావి. సార్ ఇక్కడ కన్ఫ్యూజ్ పడదండి. వాసిష్ఠపుత్ర పులోమావి తర్వాత వచ్చిన రాజు ఎవరంటే వాసిష్ఠపుత్ర శాతకర్ణి. శాతకర్ణి ఉంది కదా, అందుకే శివశ్రీ శాతకర్ణి అని కూడా అంటారు. ఈ వాసిష్ఠపుత్ర శాతకర్ణికి ఈ శివశ్రీ శాతకర్ణికి రుద్రదమనుడు ఏం చేశాడంటే తన కుమార్తె అయిన రుద్రదమనికని ఇచ్చి పెళ్లి చేశాడు, వివాహం చేశాడు. అనగా శకులకు శాతవాహనులకు మధ్య వైవాహిక సంబంధాల గురించి చర్చిస్తున్నటువంటి శాసనం ఏంది? జునాగఢ్ శాసనం. ఇది మనకు బిట్టు. సార్
శాతవాహనులకు శకులకు మధ్య వైవాహిక సంబంధాలు. అవును, విదేశీయులైన శకులు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోవలసిన గత్యంతరం శివశ్రీ శాతకర్ణికి ఎందుకు వచ్చిందంటే, శేఖరుద్రదమనుడు మంచి పరాక్రమవంతుడైనటువంటి రాజు. వీడు ఏం చేశాడంటే, ఈ శేఖరుద్రదమనుడు ఏం చేశాడంటే శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన రాజు అయినటువంటి వశిష్ఠపుత్ర శాతకర్ణిని ఓడించడం జరిగింది. ఓడించడంతో తన కుమార్తె అయిన రుద్రదమనికను ఈ వశిష్ఠపుత్ర శాతకర్ణికి పెళ్లి చేయడం జరిగింది. అందులో భాగంగా జునాగఢ్ శాసనంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి, ప్రతిదీ ఇంపార్టెంటే. సార్ ఈ రుద్రదమునికి ఇంకో కొడుకు కుమారుడు ఉన్నాడు, వాని పేరు వృషభదత్తుడు. సార్ వృషభదత్తుడు కూడా ఒక శాసనం వేయించాడు. దాని పేరు ఏం పేరంటే నాసిక్ శాసనం. సార్ నాసిక్ శాసనం ఇద్దరు ఉన్నాయని చెప్పిన. సార్ నాసిక్ శాసనం ఇద్దరు ఎవరెవి? ఒకరికి గౌతమి బాలశ్రీ వేయించిన ప్రాకృత శాసనం. సార్ నాసిక్ శాసనం ఇది సంస్కృత భాషా శాసనం. ఇది సంస్కృత భాషా శాసనమే, ఇది సంస్కృత భాషా శాసనమే. ఈ నాసిక్ శాసనం ప్రకారము శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి 35 వెండి నాణ్యాలు ఈజ్ ఈక్వల్ టు ఒక సువర్ణానికి సంబంధం. సువర్ణాలంటే బంగారం సార్, ఒక బంగారు నాణంతో సమానమని ఈ వృషభదత్తుని యొక్క నాసిక్ శాసనం వల్ల తెలుస్తోంది. ఇవి శాసనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సార్ నానాఘాట్ మర్చిపోద్దండి, నాసిక్ శాసనం మర్చిపోద్దండి, జునాగఢ్ మర్చిపోద్దండి, దాంతోపాటుగా వృషభదత్తుడు మర్చిపోకూడదు, దాంతోపాటుగా హతిగుంప శాసనం మర్చిపోకూడదు. ఇక లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ అయిన శాసనం, వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాకధోని శాసనం. లాస్ట్ శాసనం, చివరి శాసనం. ఇది కూడా గ్రూప్ 2లో తరచుగా అడిగేటువంటి ప్రశ్న సార్. దీంట్లో ఫస్ట్ మ్యాకధోని శాసనం ఎవరిది? సార్ మత్స్యపురాణం ప్రకారం మొత్తం 30 రాజులు ఉన్నారు కదా. ఈ 30 మంది రాజుల్లో చివరి రాజు అయినటువంటి 3వ పులోమావిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మొత్తం పులోమావిలు 3 ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పేరు మొదటి పులోమావి, రెండవ వాడే మన వశిష్ఠపుత్ర పులోమావి. ఈయన్నే వశిష్ఠపుత్ర పులోమావి లేదా రెండో పులోమావి అంటారు. సార్ మూడో వ్యక్తి ఎవరు? మూడో పులోమావి చిట్టరాజు. ఈయన శాసనం పేరేం పేరు? మ్యాకధోని శాసనం. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మ్యాకధోని శాసనం సార్ ఇంతకుముందు ఏ జిల్లాలో ఉండే? బళ్ళారి జిల్లాలో ఉండే. ఇంతకుముందు అంటే బైఫర్కేషన్ కాకముందు 1956. సారీ 1953 రాష్ట్రం, మన ఉమ్మడి రాష్ట్రం కదా. 1953 తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు బళ్ళారి జిల్లాలో ఉండేది ఈ శాసనం. అయితే బళ్ళారి కర్ణాటక వెళ్ళిపోయిన తర్వాత ఈ మ్యాకధోని అనేటువంటి ఊరు అనే గ్రామం బళ్ళారి పక్కన ప్రజెంట్ కర్నూలు జిల్లాలో ఉంది సార్. ఇది సార్ ప్రజెంట్ ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలోనే ఉంది సార్. అంతకుముందు బళ్ళారి జిల్లాలో ఉండేది. బళ్ళారిలో ఉన్న మ్యాకధోనిని మన కర్నూలు ప్రాంతంలోకి, అనగా ఇప్పుడు ప్రజెంట్ మనకు మ్యాకధోని అనేది కర్నూలు జిల్లాలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. కానీ కొన్ని పుస్తకాల్లో చాలా మంది కన్ఫ్యూజ్ ఏముందంటే, ఒక దగ్గర ఏమో బళ్ళారి ఉంటుంది, ఒక దగ్గర ఏమో కర్నూలు ఉంటుంది. అభ్యర్థులకు కన్ఫ్యూజ్ పడుతున్నారు. సార్ మ్యాకధోని శాసనం బళ్ళారిని గుర్తుపెట్టుకోండి. అయితే బైఫర్కేషన్ వల్ల కర్నూలు జిల్లాకు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. సరే ఇక్కడ చూద్దాం. ఎందుకంటే బళ్ళారి అంటేనే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన బళ్ళారి వీళ్ళు మొట్టమొదటిసారిగా వీళ్ళు పుట్టింది బళ్ళారు అని చెప్పి విఎస్ సుక్తంకర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే కర్ణాటక వాదం బయటకు తెస్తున్నాడు. అందరూ కూడా బళ్ళారి కదా, ఈ మ్యాకధోని శాసనం బళ్ళారి కదా అనే ఆలోచనలోనే ఉన్నారు. మ్యాకధోని అనేది ముందు బళ్ళారిలోనే ఉండే, కానీ ప్రజెంట్ ఇది బైఫర్కేషన్లో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఈ మ్యాకధోని శాసనంలో ఏముంది సార్? ఇది కూడా ప్రాకృత భాషా శాసనమే, ఇది కూడా బ్రాహ్మీ లిపిలోనే ఉంది సార్. చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ 3వ పులోమావి చివరి రాజు అని చెప్తున్నా. ఈ మ్యాకధోని శాసనం బాగా గుర్తుపెట్టుకోండా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ 3వ పులోమావి కాలంలో వేయించినటువంటి మ్యాకధోని శాసనం ఏం చెప్తుందంటే, శాతవాహనుల యొక్క గ్రామీణ పాలనా వ్యవస్థను గురించి మాట్లాడుతుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామీణ పరిపాలనను గురించి మాట్లాడుతుంది. గ్రామంలో గ్రామిణి అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఈ గ్రామానికి పెద్ద ఈ గ్రామిణి అనేటువంటి అధికారి. సార్ ఈ గ్రామిణితో పాటుగా గుల్మిక అనేటువంటి అధికారి ఉన్నాడు సార్. గ్రామిణి, గుల్మిక. సార్ గ్రామిణి అంటే ఒక గ్రామానికి మాత్రమే హెడ్. గుల్మిక అంటే సార్ 2 గ్రామాల మధ్య సరిహద్దు ఉంటుంది చూడు, ఈ సరిహద్దు ప్రాంతానికి హెడ్ ఎవరంటే గుల్మిక. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మీకు రేపు ఎగ్జామ్ హాల్లో గ్రామీణ పరిపాలనను గురించి, ముఖ్యంగా శాతవాహనుల పాలనా కాలంలో గ్రామీణ పరిపాలనను గురించి తెలియజేస్తున్న శాసనం ఏంది సార్? 3వ పులోమావికి సంబంధించిన మ్యాకధోని శాసనం. గ్రామీణ పాలనకు సంబంధించిన శాసనం. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ గ్రామీణ పాలనలో ముఖ్యంగా ఒక గ్రామానికి హెడ్ ఎవరంటే గ్రామిణి, దాంతో పాటు గుల్మిక అనేటువంటి ఇల్లు అధికారం సార్.
వీళ్ళిద్దరు సెక్రటరీలు అనుకోండి, ప్రజెంట్ సెక్రటరీ అనుకోండి. గుల్మిక 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి మామూలుగా సరిహద్దు గ్రామాలు అంటారు కదా, ఆ సరిహద్దు గ్రామాలకు హెడ్ ఎవరంటే గుల్మిక అని స్పష్టంగా తెలియజేస్తుంది. సార్ మళ్ళీ కర్ణాటక వాదం వచ్చినప్పుడు ఈ మేఘధ్వని శాసనాన్ని మర్చిపోద్దండి, వెరీ ఇంపార్టెంట్. 3వ పులోమావి పాలనా కాలంలో చిట్ట చివరి రాజైనటువంటి శాతవాహన సామ్రాజ్యంలో 30వ రాజైనటువంటి 3వ పులోమావి పాలనా కాలంలో బళ్ళారి ప్రాంతంలో దొరికిన శాసనమే మేఘధ్వని శాసనము. ఈ శాసనం ప్రకారం ముఖ్యంగా శాతవాహనం యొక్క గ్రామ పరిపాలన గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. గ్రామ పరిపాలనలో గ్రామీణ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా గ్రామ సరిహద్దుల ప్రాంతాల్లో గుల్మిక అనేటువంటి వ్యక్తి ఉంటాడని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇక లాస్ట్ శాసనం, చిట్ట చివరి శాసనం పల్లవ రాజుది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రాజు పేరు ఏం పేరంటే 4వ శివస్కందవర్మ. సార్ వెరీ 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 ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, ప్రతి బిట్టు ఇంపార్టెంట్ సార్. ఎందుకోసం అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గతంలో అడిగినారు ఈ ప్రశ్నలన్నీ. సార్ ఈ 4వ రాజు శివస్కందవర్మ వేయించిన శాసనం ఏంటంటే హిరణగల్లి శాసనం. ఇది బిట్టు సార్. పల్లవ రాజు అయినటువంటి, ప్రాచీన పల్లవుల్లో మొదటి రాజు అయినటువంటి 4వ శివస్కందవర్మ. ఈ 4వ శివస్కందవర్మ ఏం శాసనం వేయించాడంట? హిరణగల్లి అనేటువంటి శాసనం వేయించాడంట. హిరణగల్లి అనేటువంటి శాసనంలో ఈ ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి, పల్లవుల్లో మొదటి రాజైన 4వ శివస్కందవర్మ వేయించిన హిరణగల్లి శాసనం 4 సార్లు చదవడం వస్తుంది. హిరణగల్లి శాసనంలో ఏం చెప్తున్నారంటే, శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన చివరి రాజైన 3వ పులోమావిని నేను అనగా శివస్కందవర్మ చంపేసి పల్లవర సామ్రాజ్యం స్థాపించడం జరిగింది అని స్పష్టంగా హిరణగల్లి శాసనంలో చెప్పడం జరిగింది. హిరణగల్లి శాసనం కూడా ప్రాకృత భాషా శాసనమే, హిరణగల్లి శాసనం కూడా బ్రాహ్మీ లిపిలోనే. సార్ మీకు శాసనాల్లో జునాగఢ్ శాసనము, నాసిక్ శాసనం రెండూ కూడా ఎవరివి? నాసిక్ శాసనం అంటే వృషభదత్తుని యొక్క నాసిక్ శాసనం తప్ప మిగిలినవన్నీ కూడా ప్రాకృత భాషా శాసనాలే. సార్ బ్రెయిన్లో ఫిట్ చేయండి. 3వ పులోమావిని గుర్తించి 2 శాసనాలు ఆయన గురించి మాట్లాడుతున్నాయి. ఒకటి ఆయన సొంతంగా వేయించుకున్న మేఘధ్వని శాసనం. ఆయన ఏమంటున్నాడు, మా శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి గ్రామీణ పాలనా వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఈ నా పల్లవ రాజు అయినటువంటి, ప్రాచీన పల్లవుల్లో మొదటి రాజైన 4వ శివస్కందవర్మ ఏమంటారంటే హిరణగల్లి శాసనం వేయించాడు. నేను శివస్కందవర్మ అయినటువంటి నేను హిరణగల్లి శాసనంలో స్పష్టంగా 3వ పులోమావిని చంపేసి మేము పల్లవ రాజ్యాన్ని స్థాపించడం జరిగిందని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకొని నీట్గా రాసుకోండి సార్. ఒక్కొక్క శాసనం. లాస్ట్ శాసనం ఏంటంటే చివరి శాసనం భట్టిప్రోలు శాసనం. సార్ భట్టిప్రోలు ఇప్పుడే చెప్పిన, అసలు ఈ శాసనాన్ని వేయించింది ఎవరు? కుబేరకుడు. సార్ భట్టిప్రోలు రాజు కుబేరకుడు. నేను గతంలో మాట్లాడుకున్న ఒకసారి చెక్ చేసుకోండి. కుబేరకుడు అనేటువంటి రాజు భట్టిప్రోలు శాసనం వేయించడం జరిగింది. ఈ భట్టిప్రోలు శాసనంలో కుబేరకుడు ఏమంటాడంటే నిగమ సభల ప్రస్తావన పేర్కొన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్, నిగమ సభల ప్రస్తావన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ నేను గతంలో మాట్లాడుకున్నా, నిగమ సభలు అంటే పట్టణ సభలు. ఇప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది సార్, శాతవాహనుల కాలంలో నగర పాలన గురించి తెలియజేస్తున్న శాసనం భట్టిప్రోలు శాసనం. అంటే కొంతమందికి డౌట్ రావాలా, సార్ కుబేరకుడు శాతవాహన సామ్రాజ్యానికి చెందిన రాజా అంటే కాదు. కుబేరకుడు శాతవాహన సమకాలీన రాజులు చరిత్రకారుల అభిప్రాయం. ఆ కాలంలో శాతవాహనుల యొక్క నగర పాలన గురించి ఈ కుబేరకుడు ఏం చేశాడంటే భట్టిప్రోలు శాసనంలో చెప్పాడు. ఇది కూడా ప్రాకృత భాషా శాసనం, బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనమే. సార్ భట్టిప్రోలు శాసనం అనగా కుబేరకుడు. ఇప్పుడే చెప్పినాం కదా పితుండ నగరం అన్నాం కదా, ఇప్పుడే నాకు చెప్పినాం కదా మూషిక నగరం అన్నాం కదా, అది కూడా అతిగుంప శాసనంలో స్పష్టంగా తెలియజేయండి. ఈ భట్టిప్రోలు శాసనాన్ని కుబేరకుడు వేయించడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ శాసనం మర్చిపోయినాం, ఆ శాసనం చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోయినాం. అమరావతి శాసనం. ఇది అమరావతి శాసనం. సార్ పేరులోనే ఉంది. ఎవరు వేయించారంటే అమరావతి శాసనాన్ని తెలుసు మనందరికీ. అమరావతి లేదా ధాన్యకటకం లేదా ధరణికోటలో శతవంశీయులను అంతం చేసి పైఠాన్ నుంచి ప్రతిష్టానపురం నుంచి రాజధానిని అమరావతికి మార్చినటువంటి 24వ రాజు జిపిఎస్ కుమారుడు వాసిష్ఠపుత్ర పులోమావి. ఈ శాసనాన్ని వేయించింది ఎవరు? వాసిష్ఠపుత్ర పులోమావి. ప్రతి బిట్టు ఇంపార్టెంటే. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతాను సార్, వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో 2 శాసనాలు వచ్చినాయి. ఒకటి తన వాళ్ళ బామ్మ అనగా గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మ వేయించినట్టు గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనము ఈయన పాలనా కాలంలోనే వేయడం జరిగింది. అయితే ఆమె వేయించింది గౌతమి బాలశ్రీ. కానీ ఈ శాసనాన్ని వేయించింది ఎవరంటే అమరావతి శాసనాన్ని ఎవరు వేయించారంటే వాసిష్ఠపుత్ర పులోమావి.
సార్ అమరావతి శాసనము ఎక్కడుందంటే అమరావతి బౌద్ధ స్తూపం పైన ఉంది, స్పష్టంగా ఉంది. సార్ అమరావతి స్తూపం, బౌద్ధ స్తూపం ఉంది కదా, ఆ స్తూపం పైన ఉంది. ఈ అమరావతి శాసనంలోనే తెలుగు భాషలో మొట్టమొదటి పదమైన నాగబు అనే పదం ఉంది. ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న, చాలా చాలా ఇంపార్టెంట్. సార్ అమరావతి శాసనంలో తెలుగు భాషలో ఉన్నటువంటి మొట్టమొదటి పదం సార్ నాగా జాతికి చెందిన పదం అని. అంటే నాగబు అనేది తెలుగు పదమే అని అత్యధిక మంది చరిత్రకారులు అభిప్రాయం. కాబట్టి మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, తెలుగు భాషకు చెందిన పదం ఏంటంటే నాగబు. ఈ నాగబు ఏ శాసనంలో ఉంది? అమరావతి శాసనంలో ఉంది. అమరావతి శాసనం ఎవరు వేయించారంటే వశిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి వేయించడం జరిగింది. అమరావతి బౌద్ధ స్తూపం పైన అమరావతి స్తూపం అనగా అమరావతి బౌద్ధ స్తూపం ఎప్పుడో కట్టారు సార్? అశోకుని పాలనా కాలం అని కొంతమంది, లేదు వశిష్ఠపుత్ర పులోమావి కట్టారని కొంతమంది, లేదు ఆచార్య నాగార్జున కట్టాడని రకరకాలు మనకు వద్దు. మీరు అంటే రెండవ పులోమావి కంటే ముందే బౌద్ధ స్తూపం ఉంది. ఆ బౌద్ధ స్తూపం పైన ఏం చేశాడంటే ఈ అమరావతి శాసనం చెక్కించాడు. ఈ అమరావతి శాసనంలో మొదటిసారిగా నాగబు అనేటువంటి పదం ఉంది. ఈ నాగబు అనేది తెలుగు భాషకు సంబంధించిన పదం. సరే ఏమిలే, నాగా జాతిని సూచించే పదం అది. సరే ఇంకోటి, ఈ అమరావతి శాసనంలో చేతకియా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చేతకియా బౌద్ధ సంఘ ప్రస్తావన కూడా ఉంది. బౌద్ధ సంఘాలు చాలా ఉన్నాయి, అందులో చేతకియా బౌద్ధ సంఘం యొక్క ప్రస్తావన కూడా ఈ అమరావతి శాసనంలో ఉంది. సార్ బ్రెయిన్లో బాగా ఫీడ్ చేయాలి. అమరావతి శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనగా ఇప్పుడు ఇంకొక బిట్ ఉంది. శాతవాహనుల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో బయటపడిన మొట్టమొదటి శాసనం. సార్ ఇంతకు ముందు శాసనాలని చూడండి, నాసిక్ శాసనం కానీ, నానాఘాట్ శాసనం కానీ, అన్ని శాసనాలు ఎక్కడ బయటపడ్డాయి సార్? కార్లే శాసనం కానీ, కానిగేరి శాసనం కానీ, అన్నీ కూడా బిల్సా కానీ, మహారాష్ట్ర. కేవలం ఆంధ్ర భూభాగంలో ఆంధ్రప్రదేశ్లో బయటపడిన మొదటి శాసనం. ఎందుకంటే శాతవాహనులకి సార్ శాతవాహన శాసనాలు చాలా ఉన్నాయి, కానీ అమరావతి శాసనం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో మొదటిసారిగా బయటపడింది. ఎందుకు తెలుసా? ఈయనే కదా, వశిష్ఠపుత్ర పులోమావే కదా ఎక్కడి నుంచి, పైఠాన్ నుంచి, ప్రతిష్టానపురం నుంచి రాజధాని తరలించింది. అందుకే ఇక్కడ శాసనం వేయించడండి. అమరావతి శాసనం అంటే మీ బ్రెయిన్లో ఎవర్ గ్రీన్ బిట్టున్నాయి సార్. తెలుగు ప్రాంతాల్లో ఆంధ్ర భూభాగంలో బయటపడిన మొదటి శాసనం. అమరావతి తెలుగు భాషకు మూలమైన నాగబు అనే పదం ఉండేది. రెండవ పులోమావి పాలనా కాలంలో వేయించడం జరిగింది. చేతకియా బౌద్ధ సంఘం యొక్క ప్రస్తావన ఉంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే సార్. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. పెన్ను పేపర్ తీసుకొని రఫ్ పేపర్లో ప్రాక్టీస్ చేయండి, వస్తాయి. లేకుంటే ఇబ్బంది సార్. అమరావతి శాసనం మర్చిపోద్దండి, జునాగఢ్ శాసనం మర్చిపోద్దండి, నాసిక్ శాసనం మర్చిపోద్దండి. ఎందుకంటే నాసిక్ శాసనం 2 ఉన్నాయి, నానాఘాట్ శాసనాలు, బట్టిప్రోలు శాసనం వేయించారు. హతిగుంప శాసనంలో ఏముంది? చతురంగ బలాల గురించి హతిగుంప శాసనమే చెప్పింది. ఆ శాసనంలో ప్రస్తావించిన నగరం పేరేంటి? ఇవన్నీ కూడా అడుగుతాడు. మనం ఏం చేయాలంటే నీట్గా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.